హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ పులుసు చేసుకుందామండి. ఇది వైట్ రైస్‌లోకి, రాగి ముద్దలోకి, జొన్న రొట్టెల్లోకి చాలా బావుంటదండి. అన్ని రకాల రైసుల్లోకి బావుంటదండి. వైట్ రైస్‌లోకి ఇంకా రుచి బాగా తెలుస్తుంది ఎక్కువగా. ముందుగా కడాయి పెట్టేసుకొని, దాంట్లో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసేసుకోవాలండి. దానికి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇలా పెట్టేసుకొని, వీటన్ని మిక్సీకేసి పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్‌ని పసుపు, ఉప్పు వేసి కుక్కర్‌లో ఒక విజిల్ వేయించి ఉడికించి పెట్టానండి. ఇప్పుడు మనకు దాదాపుగా అన్నీ రెడీగా ఉన్నాయి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నవి 2 ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక 3, 4 టమోటాలు తీసేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేసి వేయించుకొని, కొంచెం పసుపు కూడా వేసేసుకొని వేయించుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. మనం చికెన్ ఉడికించేటప్పుడు కూడా ఒక గరిటె ఆయిల్ వేస్తాం కదండీ! కాబట్టి ఇక్కడ 3 గరిటెలే వేసుకున్నాము. అక్కడ చూడండి అల్లం వెల్లుల్లి అలా వెడల్పుగా అనేసి త్వరగా వేగిపోతుందనమాట. అంత వేగేటట్టు అట్లా వెడల్పుగా అనేసి మరొకసారి అంతా కలిపెట్టామనుకోండి ఈవెన్‌గా వేగిపోతుంది. పక్కన మనం మిక్సీ జార్‌లో మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులన్నీ వేసేసి, దాంట్లో టమోటాలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి అలా పేస్ట్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ చికెన్ పులుసులో మనం జీడిపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి పులుసు చాలా కమ్మగా ఉంటుందండి. వైట్ రైస్లో దాని రుచి బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కాబట్టి మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. జార్కు పేస్ట్ అంటుకొని ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి తిప్పి రెడీగా ఉంచుకోవాలండి. చికెన్ అంతా వేసాక అన్నీ వేగిపోయాక చివరిలో ఈ వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా కొంచెం ఉడికిపోయి దగ్గరకు అవుతూ ఉంటుందండి. అప్పుడు సరిపోయేంత కారపొడి మనం కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి కారపొడి ఎక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి. తక్కువ తినేవాళ్ళైతే 1½ వేసుకోండి. నేను ఇక్కడ 2 వేసుకున్నానులేండి. వేసేసుకొని ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత 2 పెద్ద గరిటెల పెరుగు కూడా వేసేసానండి. అంటే టమోటాలు కూడా కొంచెం తక్కువగా వేసా కాబట్టి నేను పెరుగు వాడేస్తున్నాను. మీరు పెరుగు ఎక్కువ ఉంటే పెరుగే వేసుకోండి. టమాటా కూడా వేసుకోకుండా, లేకపోతే టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోండి. ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు మాత్రమే వేసేయాలండి. ఆ చికెన్ ముక్కల్లో ఉన్నటువంటి వాటర్ని కాకుండా ముక్కలు మాత్రమే వేసేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత 2 నిమిషాలకు మనము మూత పెట్టాలండి. మూత పెట్టేస్తే అది ఈవెన్‌గా అంతా మిక్స్ అయిపోతుందనమాట. గ్రేవీ అంతా ముక్కకు బాగా సమంగా పడుతుంది. మనము ముందుగా కుక్కర్‌లో పెట్టుకున్న లిక్విడ్ అంతా మిగిలి ఉంటుంది కదా! ఆ లిక్విడ్ అంతా కూడా దీంట్లో వేసేయాలి. చూడండి అలా ఆయిల్ అలా పైకొచ్చేసి ఉంటది. మనం ఒకసారి మధ్యలో అడుగు పట్టకుండా కలిపేసి చికెన్ సూప్ అంటే మిగిలి ఉన్న వాటర్‌ని దాంట్లో వేసేయాలి. వేసి మరొకసారి బాగా మిక్స్ చేయాలండి. మనకు మిక్సీ జార్‌లో వాటర్ ఉంటది కదండీ! ఆ వాటర్ కూడా వేసేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం కొత్తిమీర కూడా కడిగి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసి మనం ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టేసేయాలండి. చాలా టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ అండి. వైట్ రైస్‌లోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి.